ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వెలువడుతున్నటువంటి కృపా వాగ్దానం కొరకు ఎంతగా మీరు శ్రద్ధ వహించి దేవుని వాగ్దానం ఎడల మీరు ఆసక్తి కలిగి ఉన్నందుకు మీరు నిజంగా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడిన వారుగా ఉన్నారు. దేవుడు మహాకృప, ఎందుకంటే ఇది పరిశుద్ధ గ్రంథం. మనకి చాలా దేవుడు ఉన్నతమైన గనిగా ఇచ్చాడు. ఈ గనిని రోజు తవ్వే కొలది అనేక విలువైన వజ్రాలు, అనేక విలువైన వస్తువులు ఇందులో మనకు వెలువడుతూనే ఉన్నాయి. అవి చదివేవారికి, అవి దాన్ని ధ్యానించేవారికి, దాన్ని త్రవ్వే కొలది ఏ విధంగా అవి వస్తాయంటే మనకున్న ఆసక్తిని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి, మనకున్నటువంటి దేవుని కొరకు మనం జీవించే విధానాన్ని బట్టి దేవుడు మనకు అవి అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఈ దినాన్ని దేవుడు ఆయన గవినిలో నుంచి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. అనేక సార్లు మనం వాగ్దానాలు వింటున్నాం, నమ్ముతున్నాం. మనం వెలిగించబడిన తర్వాత మనం దేవుని సన్నిధిలో నడుస్తున్నప్పుడు ఎన్నో నిందలు, ఎన్నో విధమైన శ్రమలు, అవమానాలు, మనకి అపకీర్తులు ఎదురవుతున్నప్పటికీ కూడా మనము దేవుడి సన్నిధిలో అవన్నీ కూడా మనం జయించుకుంటూ ముందుకు సాగుతున్నాం. అంటే అన్నిటికీ మనం అలవాటు పడిపోయాం. కొన్ని బాధలకి, శ్రమలకి ఎలా ఎదుర్కోవాలో ఆయన వాక్యం ద్వారా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలో, నిందల్ని ఎలా భరించుకోవాలో, అవమానాలను ఎలా తట్టుకోవాలో, శోధనలు ఎలా జయించాలో, ఇవన్నీ కూడా ఆయన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా అన్నిటినీ కూడా మనము సహించుకుంటూ దానికి అలవాటు పడిపోయిన వారుగా ఉన్నాం. అయితే ఈ విధంగా మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండగా ఇంకా అనేక సార్లు మనలను కృంగదీస్తున్న సమస్యలు, మనకు ఆర్థిక ఇబ్బందులు, మనకి పొరుగువారితో మనకు పోరాటాలు, లేకపోతే మన కుటుంబంలోనే రకరకాల సమస్యల చేత మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయినా సరే దేవుడు మనలను ఈ దినాన్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ధైర్యం తెచ్చుకో. నీ వాక్యం, నా వాక్యమే నిన్ను బలపరుస్తుంది. ఎందుకంటే ఆయన వాక్యం లేకపోతే మనం ఏమాత్రం కూడా ధైర్యంగా ఉండలేం. ప్రతిరోజు ఆయన వాక్యం చదవడం ద్వారా, ఆయన వాగ్దానం వినటం ద్వారా, దేవుని సన్నిధిలో దైవజనుల ద్వారా వస్తున్న మాటల ద్వారా, వెలువడుతున్న వాక్కుల ద్వారా మనం ధైర్యం తెచ్చుకుని ముందుకు కొనసాగుతున్నాం. దీనంతటికీ కూడా గొప్ప బహుమానాన్ని దేవుడు ఒకానొక దినాన్ని మనకి సిద్ధపరుస్తాడని మనం విశ్వాసంగా వెళ్తున్నాం. ఈ దినాన్ని నువ్వు ఏ విధమైనటువంటి అవసరతతో దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు, ఉదయకాలమే దేవుని సన్నిధిలో ఏ అవసరత కొరకు నువ్వు ప్రార్థించావో తప్పక నువ్వు పొందుకుంటావు. ఈ ప్రయాణంలో ఉన్నావేమో, ఆ ప్రయాణాన్ని దేవుడు సఫలం చేస్తాడు. లేకపోతే కొన్ని ఇబ్బందుల ద్వారా, కొన్ని రుణబంధకాల ద్వారా ఈ కుటుంబం నలిగిపోతుందేమో. దేవుడి దినాన్ని ధైర్యం తెచ్చుకో, నేను నీకు విజయం ఇస్తాను, నేను నీకు తోడే ఉంటానని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా దేవుడే మనల్ని బలపరుస్తున్నాడు. దేవుని వాక్యమే మనల్ని సంధిస్తుంది. కాబట్టి మనం అందరం ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ మీద అనుకున్న మా జీవితాలు, మా కుటుంబాల్లో అయ్యా గొప్ప ధైర్యాన్ని మేము పొందుకోగలుగుతున్నాం. అయ్యా ఈ లోకంలో దేన్ని బట్టి మాకు ధైర్యం లేదయ్యా, నిన్ను బట్టే మేము ధైర్యం పొందుతున్నాం. ఎందుకంటే నీ వాక్యపు గవినిలో నుంచి నీవిస్తున్న వాగ్దానాలన్నీ కూడా మేము ప్రతిరోజు ధ్యానిస్తున్నాం, దాన్ని చదువుతున్నాం, దాన్ని మా జీవితాలకి ఆస్వాదించుకుంటున్నాం, అన్వయించుకుంటున్నాం. కాబట్టి మేము ధైర్యం కలిగి ఉన్నాం. దీనికంతటికీ గొప్ప బహుమానాన్ని, గొప్ప ప్రతిఫలాన్ని మేము పొందుకుంటామని విశ్వసిస్తున్నాం. ప్రభా, ఇదిగో వాగ్దానాన్ని వింటూ నీ కొరకు అయ్యా ఆశతో ఎదురు చూస్తాను. నీ బిడ్డల్ని తప్పనిసరిగా వారి ఎట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ధైర్యం ఇచ్చి బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను.